పరిశుద్ధంగా ఒక మాట ఉంది కదా, ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. అంటే క్రమానికి మనం ఒకవేళ ఆ వ్యతిరేక నిర్వచనం ఏంటిది? అక్రమం. అంటే ఆజ్ఞను అతిక్రమించడం పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపం వల్ల వచ్చిన మరణం ద్వారా, పాపం వల్ల వచ్చిన జీతం ద్వారా మనిషి పరలోకానికి వెళ్తాడా, నరకానికి వెళ్తాడా? పరలోకానికి వెళ్తాడండి. పాపంతో నింపబడిన మనిషి, పాపంతో నింపబడిన వ్యక్తి, పాపంతో శరీరం అంతా కూడా తన ఇష్టానుసారంగా తన ఆలోచన ప్రకారం వెళ్ళిన ఆ వ్యక్తి పాపంతో నింపబడి ఉంటే ఆ వ్యక్తి ఒక దినాన, ఏ రోజు ఎవరి క్షణం తెలియదు, ఒక దినాన ఇక్కడ కన్ను మూస్తే ఏమవుతుంది ఎవరికి తెలుసండి? ఎక్కడ పోతే ఎవరికి తెలుసండి? ఇవాళ పోతే రేపటికి 2 అని అంటుంటారు కదా. ఈ కన్ను ఇక్కడ మూసినప్పుడు కన్ను మరొక చోట తెరుస్తాం. అలాగే ధనవంతుడు కూడా అలాగే చేశాడు. నాకేంటండి, ఊదారంగా బట్టలు వేసుకుంటున్నా, ఊపిరాడనంత తిండి తింటున్నా, పనోళ్ళు ఉన్నారు, పని చేసేవాళ్ళు ఉన్నారు, ఆ సంపద ఉంది, కొట్లలో ధాన్యం ఉంది, పండే పొలాలు ఉన్నాయి, అన్నీ అనుకున్నాడు. ఆ రాత్రి దేవుడు ప్రాణం అడిగితే ఏమవుతుంది? ఆత్మను అనుసరించి క్రమంగా నడిపించబడిన వాళ్ళు శరీరేచ్ఛల్ని జయిస్తారు. శరీరం అంటది, ఇంకేం మందిరానికి వెళ్తావులే, సుఖంగా ముద్దు తిని పడుకో అని అంటది. కానీ ఆత్మ ఎవరితో తెలుసా? లేచి నువ్వు మందిరానికి వెళ్ళు, వాక్యాన్ని విను, ఆ వాక్యానుసారంగా జీవించు అని ఆత్మ బోధిస్తుంది. ఆత్మ ప్రతిరోజు కూడా ఈ శరీరాన్ని హెచ్చరిస్తుంటది. నువ్వు పడుకోవడం మంచిది కాదు, లేచి ప్రార్థన చేసుకో, నీవు సోమరిగా ఉండకూడదు, దేవుని పని చేయి, నీవు ఇదిగో తిండిపోతుగా ఉండకూడదు. ఎన్నో మాటలు ఆత్మదేవుడు మన నుంచి మనల్ని ప్రేరేపిస్తుంటాడండి. శరీరం అంటే తెలుసా? ఆత్మ అలాగే చెప్తుందిలే, నువ్వు కాసేపు హాయిగా పడుకో, కాసేపు సుఖంగా నిద్రపో, కడుపు నిండా తిను, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఎవరు అడుగుతారు నిన్ను అని శరీరం అంటుంటుందండి. కానీ ఈ శరీరం మనల్ని పరలోకాన్ని తీసుకువెళ్ళదండి. ఆత్మ ఒకటి మనల్ని పరలోకాన్ని తీసుకుని వెళ్తుంది. ఆమెను చెప్పండి. ఈ ఆత్మ పరిశుద్ధపరచబడితేనే, ఈ ఆత్మ క్రమముగా ఆత్మానుసారంగా నడిపించబడితేనే మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగగలుగుతామండి. అందుకే ఆత్మానుసారంగా ఎందుకు నడవాలి, ఎందుకు క్రమంగా నడవాలి అనే ప్రశ్న మనలోకి రావచ్చు. ఆత్మానుసారంగా క్రమంగా నడిస్తే మనకు జరిగేటువంటి ప్రయోజనం ఏంటో తెలుసా? శరీరేచ్ఛల మీద నీకు జయము దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎంతవరకు మోకరిద్దాం అని అనుకుంటావు, ఈ రోజైనా నిలువు మోకాడు ఉందాం అని అనుకుంటాం. శరీరం ఏమిటో తెలుసా? అసలు నీ శరీరం బరువు ఎంతో తెలుసా? మోకాళ్ళ మీద ఉంటే నీ ఎముకలకి ఎంత ఇబ్బందో తెలుసా? అసలు మోకాళ్ళ మీద ఎందుకు అంత అవసరం ఉంది? కూర్చో, అవసరం లేదు, పడుకో, దేవుని స్తుతించు, తప్పేం లేదు అని అంటుంటుంది. ఈ శరీరం ఎంతసేపు జ్వాల పాడుతుందండి. ఆ జ్వాల పాడి 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 నరకంలో తీసుకెళ్ళి పడేస్తుంది.